రైట్. చంద్రశేఖర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందట అన్నా క్యాంటీన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014, 2019 మధ్య ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పథకం ఇది. మీరు వచ్చిన తర్వాత అక్కడ పథకం అమలు కాలేదు. లేదు, కనీసం పేరైనా మార్చి అమలు చేస్తారా అంటే డాక్టర్ వైఎస్ఆర్ పేరు ఇంకేదైనా పేరు పెట్టి అమలు చేస్తారంటే అది కూడా ముందుకు సాగలేదు. గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకున్న దిశగా 100 అన్నా క్యాంటీన్లు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పరిస్థితి. అంటే దీంట్లో కూడా రాజకీయం చూస్తోంది వైసీపీ. అన్నా క్యాంటీన్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఎట్లా ఆరోపణలు చేస్తారు? సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి కింద చేసిన కామెంట్ ఇది. దీనిపై మీ స్పందన ఏంటి? మొదట సార్, సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి నా నమస్కారం. నమస్తే అండి. చాలా సంతోషం. పేదవాడికి పట్టెడన్నం పెట్టడం అనేది ఒక గొప్ప కార్యక్రమం, దీనిలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చేసి అబద్ధపు హామీలతోటి అందలం ఎక్కిన తర్వాత ఒక పేదవాడు అంటే అగౌరవంగా భోంచేయడమే గొప్ప విషయం లాగా వారు చేస్తున్నటువంటి ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీ 3 చంద్రశేఖర్ గారు, సంవత్సరాల కాలంలో కేవలం 2 సంవత్సరాల్లో పేదవారికి 2,70,000 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల కాలంలో ఈ ప్రభుత్వంలో వారు ఇచ్చినటువంటి పథకాలు ఎగ్గొట్టడానికి అనేక ప్రణాళికలు, అనేక రూట్ మ్యాప్లు, అనేక రకాలైనటువంటి అబద్ధపు శ్వేత పత్రాలను విడుదల చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పేరుతోటి ఒక మంచి కార్యక్రమం ఇది వాస్తవం. కానీ ఉన్నటువంటి ఒక తప్పుడు ఉద్దేశాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించారు. వారు ఏమంటున్నారు? 130 రూపాయలు భోజనం ఖరీదు పడుతుంది అని చెప్పారు. వారు చెప్పినటువంటి మాటల్లోనే నేను మాట్లాడుతున్నాను. సార్, బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని 75 రూపాయల్లో ఇంకా ఎక్కువ ఖరీదు తోటి బయట మంచి మంచి హోటల్స్ లో కూడా దొరుకుతుంది 75 రూపాయలతో. మీరు చెప్తుంది ఎంత? అంటే మూడు పూటలు కలిపి, చంద్రశేఖర్ గారు, మూడు పూటలు కలిపి నిన్న మంత్రి నారాయణ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం మీరు లేవనెత్తారు కాబట్టి మాట్లాడుతున్నాను. నిన్న మంత్రి నారాయణ ఆయన చేసిన ప్రకటన ఏంటంటే, రోజుకి ఒక వ్యక్తికి ఆహారం అందించడానికి 90 రూపాయలు ఖర్చు అవుతుంది, 15 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తే, అంటే 3 పూటలా తింటే ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, 3 కలిపితే 15 రూపాయలు. 15 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తే 75 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. నిన్న క్లియర్ కట్ గా ఆయన దీనిపై వివరణ ఇచ్చారు మంత్రి నారాయణ. సంతోషం సార్. మేమేమంటున్నామంటే సార్, దీనిలో ఎంత అక్రమాలు జరిగాయి మీద ఖర్చు చేసినట్టుగా గత ప్రభుత్వం వారిచ్చినటువంటి లెక్కల్లో ఉంది. నిర్మాణాలకి సార్ వారు కడుతున్నటువంటి బిల్డింగ్ వైశాల్యం ఎంత, దానికి ఖర్చు పెడుతుంది స్క్వేర్ ఫీట్ కి 4,000. అక్కడ అక్రమం జరుగుతుంది మొట్టమొదటిది. రెండవది, పేదవాళ్ళు ఇది రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు సార్? 100 క్యాంటీన్లలో 300 మందికి 350 మందికి ఒక చోట పెడితే ఎంతమందికి మీరు ఆకలి తీర్చగలుగుతున్నారు? ఇది రెండవ సమస్య. మూడవది, 300 ఖచ్చితంగా అక్కడ వడ్డిస్తున్నారా లేదా అనేది ఎవరు తేల్చాలి? ఇది మూడవ సమస్య. అన్నిటికంటే ఇంపార్టెంట్, అక్షయ పాత్ర అనేటటువంటి సంస్థ ఉచితంగా కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తుంది. వారు ఎంత వెచ్చిస్తున్నారు, వీరెంత వెచ్చిస్తున్నారు? అంటే అక్రమాలకి అడ్డాగా మారినటువంటి క్యాంటీన్ల మీద మా యొక్క వ్యతిరేకత తప్ప పేదవాడికి భోజనం పెట్టడం ఎక్కడ వ్యతిరేకత కాదు. రెండవది కూడా, పేదవాడు 3 పూట్ల వచ్చేసి తన కుటుంబాన్ని తీసుకొచ్చుకొని రోడ్డు మీద నిలబెట్టి భోజనం చేసుకొని పోవాలా? మిగిలినటువంటి కుటుంబాల సంగతి ఏంటి? 300 కుటుంబాలకో 300 మందికో మీరు ఇస్తానంటే 100 కుటుంబాలకే కదా. 300 మందికి ఒక చోట అంటే 100 కుటుంబాలకి ఇస్తారు. ఒక కుటుంబంలో 3 ఉంటే అంటే మిగిలిన కుటుంబాలు ఏం చేయాలి? మీరు ఇచ్చినటువంటి ఈ గవర్నమెంట్ పథకానికి మీ రంగులు ఎందుకు? ఇదేమైనా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి స్వచ్ఛంద కార్యక్రమమా?
గవర్నమెంట్ డబ్బుతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జోలె పడుతున్నట్టుగా ప్రజలకి పిలిపించడం ఇవ్వడం, లేదా ఏదన్నా ఎవరన్నా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్స్ కి సంబంధించినటువంటి భోజనం కూడా తీసుకొచ్చి దీనిలో పెట్టొచ్చు అని పిలిపివ్వడం. ఎందుకు సార్ ఈ కార్యక్రమాలు? గౌరవంగా అంటే చంద్రశేఖర్ గారు తప్పే ఉంది. చంద్రశేఖర్ గారు ఒక పేదవాడికో, ఒక ఆకలితో ఉన్నవాడికో, ఒక పేదవాడికో పట్టెడు అన్నం పెట్టడానికి మీరు కూడా భాగస్వామ్యులు అవ్వండి అని ప్రజల్ని కోరడంలో తప్పే ఉంది సార్. 100% కోరొచ్చు. వారి వాళ్ళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఒక చెప్పులు కుట్టే వ్యక్తి, వారు మాట్లాడినటువంటి మాటలు వినండి. ఒక రిక్షా తోలేటటువంటి వ్యక్తి, ఒక చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి, లేకపోతే ఏదో చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చేసి భోజనం చేయాలి. ఓకే, మీరు భోజనం పేదవాడికి దానిలో జరుగుతున్నటువంటి చంద్రశేఖర్ గారు మీరు లేవనెత్తున్న అభ్యంతరాలు అర్థమయ్యాయి. చంద్రశేఖర్ గారు, అంటే బ్రాడర్ సెన్స్ లో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారో సెన్స్ లో ఆలోచన చేస్తోంది. ఇది కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కాదు. ఆ సమయానికి ఎవరైతే తినడానికి తక్కువలో తినడానికి అనువుగా ఉన్న కార్యక్రమం ఇది. ఏం చెప్తారు సార్? సార్, విద్యాసాగర్ గారు మంచిదే, వారు మాట్లాడినటువంటి అంశాలని వారు ఒకసారి వారే నెమరు వేసుకోవాలి. 5,000 రూపాయలకి స్క్వైర్ ఫూట్ ఎక్కడా దొరకట్లేదంట సార్. అది స్థలంతో కలిపి ఇంటి నిర్మాణానికి తీసుకుంటుంది. మీరు కడుతుంది గవర్నమెంట్ స్థలంలో, చుట్టూరు 4 గోడలు, దానికి మధ్యలో గ్లాసెస్, దానికి 4,000. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సతీష్ గారు ఒక్క నిమిషం ఒక్క మాట. చంద్రశేఖర్ గారు ఒక్క మాట. ఇక్కడ మనం మాట్లాడుతున్నది అన్నా క్యాంటీన్లతో పేదలకు అన్నం పెట్టడం గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్లే మాట్లాడుతున్నారు కట్టడాల గురించి మాట్లాడుతున్నారు. అరే మనం ఏ బ్రాడ్ మీరు 5 సంవత్సరాలు ఉన్నారు. Why don't you call for enquiry in last 5 years? నిజంగా జరుగుంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారండి? నేను అడిగేది ఏంటంటే, మనం అన్నా క్యాంటీన్ల మీద అన్నము పెట్టడం, పేదవాడికి పట్టడం అన్నం పెట్టడం మీద డిబేట్ చేస్తున్నామా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మూసేసినటువంటి వాటి మీద కట్టడాల మీద డిబేటా, లేదంటే పేదలకు పట్టడం అన్నం పెట్టడం పైన డిబేట్ అని విజయసాగర్ గారు అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది మీరే మాట్లాడండి. గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో అన్నా క్యాంటీన్ల మీద ఆరోపణలు చేశారు. మరి అన్నా క్యాంటీన్ లో గతంలో అంటే 2014-19 మధ్య అన్నా క్యాంటీన్ లో అవినీతి చోటు చేసుకుందని మీరు ఏమైనా తేల్చారా? 1924 నుంచి 2019 వాళ్ళ ప్రభుత్వం. సతీష్ గారు, విద్యాసాగర్ గారు అన్నయ్యన్ని నోట్ చేసుకున్నాను, దయచేసి నాకు మాట్లాడే వ్యక్తులు మంచి వైడ్ సెన్స్ లో హెల్త్ డిబేట్ కి ప్రయత్నం చేద్దాం. అందుకే 2.5 గంటల వరకు ఈ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ మాట్లాడండి. మేమేమంటుంది ఏంటంటే, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి పేదవాడికి ఆదివారం రోజు ఆకలేదండి? ఆదివారం రోజు మాత్రం అన్నా క్యాంటీన్లు బంద్. పేదవాడి కడుపు నిండే ఉద్దేశం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెను ఒకసారి కానీ గమనిస్తే, జైల్లో ఖైదీలకు పెట్టే విధంగా మెను. పొద్దున 3 ఇడ్లీలు తిని బతికేయాలి పేదవాడు వాళ్ళ ఉద్దేశంలో. ఆ మెనూని ఒకసారి గమనించండి. రెండవది, కట్టడానికి 1,500 రూపాయలు స్క్వైర్ ఫూట్ సరిపోతుంది. 4,000 మీరు ప్రజల డబ్బుని మీ యొక్క ఎల్లో కలర్ ప్యానల్ వేసుకోవడానికి, అల్యూమినియం ప్యానల్ వేసుకోవడానికి మీరు ఖర్చు చేసి, అది ప్రజల డబ్బుతోటి లేదా ప్రజల భాగస్వామ్యంతో లేదా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నడిచేటటువంటి ఒక కార్యక్రమానికి మీకెవరిచ్చారండి రంగులు వేసుకునేటటువంటి అధికారం అని అడుగుతున్నాం. దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ సొట్ట, తెలుగుదేశం పార్టీ డబ్బా, తెలుగుదేశం పార్టీ ఏమన్నా దీనిలో పార్టిసిపేట్ చేసి, మీరు గతంలో పంచాయతీ భవనాలకి 3 రంగులు వేయలేనిది ఇప్పుడు అన్నా క్యాంటీన్లకి వీళ్ళు పసుపు రంగు వేస్తే తప్పేంటి సార్? మీరే కదా గగ్గోలు పెట్టారు. మీరే గగ్గోలు పెట్టేసి కోర్టుకు వెళ్లి తీయించేశారు కదా. రంగును పోలిన రంగు ఉంటేనే మీరు గగ్గోలు పెట్టి కోర్టుకు వెళ్లి తీయించేసినటువంటి మీరు ఈ రోజు ఏకంగా పచ్చ రంగు పులిమేస్తున్నారు. జనసేన పార్టీ ఎర్ర రంగు పులిమేస్తున్నారు.
మీ సొత్త, ఇది మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. రెండవది వారు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలకు అయినటువంటి ఖర్చు, పథకాలకు ఇచ్చినటువంటి పద్దులు ప్రతి కుటుంబం దగ్గర లెక్కలుంటే దాని గురించి ఆశ్చర్యపోయే నిజాలు చెప్తారంట. ఏదో ఆశ్చర్యపోయే నిజాలు ఒకసారి చెప్తే బాగుంటుంది తప్ప తప్పించుకోకూడదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఏ రోజు కూడా ఖచ్చితంగా నెల దాటక ముందే డబ్బిచ్చాం. ఇవాళ వారు చెప్తున్నారు 2 నెలలే అయింది మాకు అని. సార్ 2 నెలల తర్వాత మీరు మొదలైనటువంటి అకాడమిక్ ఇయర్ ని పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజులు ఇవ్వకపోవడం వలన అకాడమిక్ ఇయర్ ముందుకు వెళ్ళిపోయింది. దాన్ని మీరు మళ్ళీ వెనక్కి తిప్పగలుగుతారా? రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు మీరు ప్రతి రైతు ఇవ్వకపోవడం వలన వ్యవసాయం జరగలేదు. దాదాపుగా వ్యవసాయం సగానికి తగ్గిపోయింది. ఆ సగానికి తగ్గిపోయినటువంటి వ్యవసాయాన్ని ఈ ఖరీఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా మళ్ళీ మొదలు పెడతారు సార్? రాష్ట్రంలో మీరు ఇవ్వాల్సినటువంటి పథకాలు 2 నెలల నుంచి ఇవ్వకపోవడం వలన ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి పేదలకి పట్టెడు అన్నం లేదు. మీరు కేవలం వ్యాపారాల రీత్యా లేకపోతే ఏదో వృక్ష కార్మికుల కోసం మీరు ఒకవేళ అన్నా క్యాంటీన్లు పెట్టుంటే మిగిలినటువంటి కుటుంబాలు అన్నంతోటి, ఆకలితోటి అలమడించాలా? అన్నం కోసం ఏ విధంగా మీ దగ్గరకు వచ్చేసి గోజారాలి? అది కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది. పథకాలు అమలు చేయమని ఎప్పుడైనా చెప్పామా? పథకాలు అమలు చేయమని ఎప్పుడైనా చెప్పామా? ప్రతి పథకాన్ని అమలు చేస్తాం, క్రమంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నాం. కేవలం పట్టెడు అన్నం పెట్టేసి పథకాలు అమలు చేయట్లేదని ఎట్లా అంటారు? ఇది టీడీపీ ప్రశ్న. సార్, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో ఇచ్చేటటువంటి 20,000 రూపాయలు మీరు ఇవ్వలేదు. మత్స్యకారులు ఈ సంవత్సరానికి వేటకు వెళ్లకుండా ఉండేటటువంటి సమయం దాటిపోయిన తర్వాత మీరు 20,000 రూపాయలు ఎలా ఇస్తారు? అంటే ఈ సంవత్సరాన్ని అటకెక్కించినట్ట. తల్లికి వందనం పేరుతోటి కాపీ కొట్టినటువంటి అమ్మ ఒడిని రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ మీరు ఈ సంవత్సరం దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఆ బిడ్డలు ఈ సంవత్సరం చదువుకోకపోతే తిరిగి ఇంకొక సంవత్సరం మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుందా? కాబట్టి ఎప్పుడు జరగాల్సినటువంటి స్కీమ్స్ యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారమే జరగాలి కదా, అమలు జరగాలి కదా. ఆ స్కీమ్స్ ని అమలు పరచకుండా మీరు 10 మంది భాగస్వామ్యంతో చేసేటటువంటి ఈ అన్నా క్యాంటీన్ లో ఒట్టిచ్చేటటువంటి భోజనానికి ఇంత పెద్ద ప్రచారం చేసుకుంటూ, ఆర్భాటం చేసుకుంటూ, మళ్ళీ జబ్బలు చరుచుకుంటూ, దానిలో అవినీతి భాగవతాన్ని బయటకి అడుగుతూ ఉంటే దాన్ని దాటవేస్తూ 4,000 రూపాయలు స్క్వేర్ ఫూట్ కి కట్టడానికి కొట్టివేస్తూ ఇంత నీచమైనటువంటి రాజకీయం చేస్తూ ఎదుటి వాళ్ళకి సిగ్గుండాలని, లేదా ఎదుటి వాళ్ళకి బుద్ధి ఉండాలని, వారికి జ్ఞానం ఉండాలని ఈ మాటలు మాట్లాడడం మానుకొని బాధ్యతతో వ్యవహరించడం, ప్రభుత్వం అమలు పరిచినటువంటి స్కీమ్స్ అన్నా క్యాంటీన్లు ప్రభుత్వ స్థలాల్లో కట్టారు. ఒక స్క్వేర్ ఫీట్ 4,000 ఎందుకు అవుతుందని మేము అడిగాము. అలాగే మిగతా పథకాలు అమలు గారు, చంద్రశేఖర్ గారు, దీనిపైన వివరణ ఇవ్వండి. నేను మీకు ఫొటోస్ కూడా ఎగ్జిబిట్ చేశాను. ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్ చేశారు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 రంగులు వేసుకున్నప్పుడు తప్పుపెట్టిన వాళ్ళు ఇప్పుడు పసుపు రంగు ఎలా వేసుకుంటారు అనేది నిన్న మీ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు చేసిన కామెంటు. అయితే అన్నా క్యాంటీన్స్ ఎక్కడ చూసినా అక్కడ కొన్నిట్లో మనం చూస్తే రెడ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, అలాగే గ్రే కలర్ ఉంది, కొన్ని చోట్ల ఎల్లో రెడ్ కాంబినేషన్ ఉంది. అంటే రెడ్ అనే ఇంకో కలర్ కూడా ఉంది. అదే అసలు తెలివిలో కూడా అతికి తెలివి అంటారు కదా, దీన్నే అంటారు అతికి తెలివి అంటే. చెప్పండి. నిస్సిగ్గుగా ఎల్లో రంగు వేసుకొని ప్రజల డబ్బుతోటి ప్రచారం చేసుకుంటూ దబాయించే కార్యక్రమం కూడా ఎంత గొప్ప. కాదు, నేను కూడా ఫోటో ఎగ్జిబిట్ చేశాను కదా. అక్కడ ఒక దగ్గర డబల్ కలర్ ఉంది, మిగతా చోట్ల గ్రే కలర్ కూడా ఉంది. చేస్తున్నారు చూడండి వాళ్ళు. కానీ చంద్రశేఖర్ గారు వేసిన రంగు ఒకటేమో తెలుగుదేశం పార్టీది, రెండోదేమో జనసేన పార్టీది. రంగులేసుకున్నారు. మళ్ళీ తెలుపు ఉంది, లేదా ఆ రోడ్డు మీద వేసినట్టు రోడ్డు కూడా ఉంది, నల్ల కలర్ ఉంది రోడ్డుకు కూడా. ఏం మాట్లాడతారండి? వేసుకున్నటువంటి రంగులేమో తెలుగుదేశము జనసేన రంగులు, మాట్లాడేది మళ్ళీ దబాయించి, అది కూడా ప్రజల డబ్బుతో విరాళాలు సేకరించి మళ్ళీ వేసుకుంటారు. ఇప్పుడు లెక్కల్లో కొంత జనసేన కూడా రిప్రజెంట్ చేసేది. ఎరుపు కూడా ఉంది, తెలుపు ఉంది, పసుపు ఉంది, ఎర్ర కలర్ ఏమైనా కమ్యూనిస్ట్ కలర్ అంటున్నా నేను.
మీరు మాట్లాడినటువంటి అంశాలనే మేము మాట్లాడుతున్నాం. చంద్రశేఖర్ గారు మీరు లైవ్ లోనే చూడొచ్చు. చంద్రశేఖర్ గారు మీరు లైవ్ లోనే చూడొచ్చు. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన గుడివాడ అన్నా క్యాంటీన్ కేంద్రంలో మనకు కనిపిస్తుంది చూడండి. బయట ఎల్లో కలరు రెడ్ కలర్ ఎలివేషన్ ఉంది, లోపల బయట కూడా కనిపిస్తుంది మనకి గ్రే కలర్ అంటే లైట్ సిమెంట్ కలర్ ఎలివేషన్ కూడా కనిపిస్తుంది. లోకల్ శాసనసభ్యుడు వెనుగండ్ల రాము మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. నాకు అర్థమవుతుంది సార్, ఇంటర్నల్ గా వేసే కలర్ గురించి మనం మాట్లాడినప్పుడు దాని మీద డిబేట్ ఎందుకు సార్? మనం మాట్లాడుతుంది బయట వేసినటువంటి 2 ఎలివేషన్ లో ఉన్నటువంటి కలర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 2 కలర్లు జనసేన తెలుగుదేశం పార్టీ రంగులు. అవి ఎందుకు మీరు కలర్స్ పైన మాట్లాడుతున్నారు. నేను ఇద్దరు ఎగ్జిబిట్ చేశాను. స్క్రీన్ పైన కాదు, చాలా కీలకమైంది. ఇది ఎందుకంటే ఒక్క నిమిషం ఇద్దరు ఆగాలి. అంబటి రాంబాబు కామెంట్ చేసినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఒక్కసారి నా వెనక వైపు చూడండి. ఒక్కసారి నా వెనక వైపు చూడండి. అన్నా క్యాంటీన్ నా వెనక వైపే ఉంది. చాలా క్లియర్ కట్ గా చూస్తే అన్నా క్యాంటీన్ లో ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్, అలాగే ఎల్లోకి రెడ్ కి మధ్య గ్రే కలర్ ఎలివేషన్ ఉంది. అలాగే బయట మాత్రం మళ్ళీ వైట్ కలర్ ఎలివేషన్ ఉంది. అంటే కాంబినేషన్స్ లో 4 కలర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అన్నా క్యాంటీన్ మనం చూస్తే క్లియర్ కట్ గా నా వెనక్కి వైపే ఉంది. అది కూడా ఎక్కడది? గుడివాడలో ఉంది. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన ప్రారంభించిన గుడివాడలో అన్నా క్యాంటీన్ కేంద్రం సంబంధించిన ఆ ఫ్రేము మా గ్రాఫిక్స్ డిపార్ట్మెంటు ఈ డిబేట్కి సంబంధించి వెనక్కి బీజీగా ప్రజెంట్ చేసింది. మనకు క్లియర్ కట్గా ఇందులో మనకు అర్థమైపోతుంది. పైనేమో ఎల్లో కలర్ ఉంది, కిందన రెడ్ కలర్ ఉంది, మధ్యలో గ్రే కలర్ ఉంది. అలాగే బయట ఎలివేషన్ ఎన్టీఆర్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో ఎలివేషన్లో ఇవంతా కలిపి వైట్ కలర్ ఉంది. టోటల్ కలర్స్ చంద్రశేఖర్ గారు. రెడ్ కి ఎల్లో కి మధ్యలో గ్లాస్ ఉంది సార్. అది ఇంటర్నల్ గా ఉన్నటువంటి గ్రే కలర్ మీకు బయటకి ఎలివేట్ అయి కనపడుతుంది. దయచేసి చూడండి దాన్ని సరిగా. బయట కూడా వైట్ ఉంది సార్. గొప్పగా దబాయించేస్తున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సతీష్ గారు. చంద్రశేఖర్ గారు బయట కూడా ఇక్కడ మనం చూస్తే గ్లాస్ కంటే ముందు ఎన్టీఆర్ ఫోటో గానీ చిన్న ప్యాచ్ వేశారు. మేమేమంటున్నాం అంటే గతంలో మేము వేసినప్పుడు కూడా అంటే కమ్యూనిస్ట్ సార్ కూడా కేవలం మా పార్టీ రంగులే లేవు, మిగిలిన రంగులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా చంద్రశేఖర్ గారు ఓకే. చంద్రశేఖర్ గారు పసుపు రంగులు వేశారు, పార్టీ ఎలివేషన్ రంగులు వేశారని ఆరోపిస్తున్నారు. గతంలో మీ పార్టీ రంగులు వాడారని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది. మరి మీరు ఇప్పుడు కోర్టుకు వెళ్తారా పార్టీ జెండాలు రిప్రజెంట్ చేసేటట్టు వేశారని? సార్, లీగల్ యాక్షన్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ప్రజలు కూడా విఘ్నులు. వీరు చేసేటటువంటి దాష్టికాలు, దుర్మార్గాలు, వీళ్ళు చేస్తున్నటువంటి హత్యాకాండ, వీరు ప్రజలకు ఇస్తానన్నటువంటి పథకాలు ఎగ్గొడుతున్నటువంటి విధానము, 70,000 మందిని పెన్షన్దారులని ఏరివేసినటువంటి విధానము, వీరు ఏదైతే రేషన్ ఇంటి దగ్గరకు వస్తుంటే ఆ వెహికల్స్ ను కూడా తీసివేసినటువంటి ప్రక్రియ గాని, 10,000 ఇస్తానని వాలంటీర్లను మోసం చేసినటువంటి విధానం కానీ, ఇస్తానన్నటువంటి పథకాలు ఎగ్గొడుతున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశాలే. ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి. నిన్న చూడండి, వైజాగ్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీలు చేయలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. 2 నెలల్లో పోటీ నుంచి పారిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత వీరికి తెలుసు కాబట్టి, ప్రజల నుండి వచ్చేటటువంటి వ్యతిరేక భావాలు వీరికి అర్థమయ్యాయి కాబట్టి పోటీ నుంచి దూరం అయిపోయారు. విశాఖలో పోటీ ఎందుకు చేయలేదు సార్? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి వీరు పోటీ నుంచి విరమించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, అందులోనూ ఉప ఎన్నిక, మీకు బలం ఎక్కువ ఉంది. మేము విలువలు కట్టుబడే బలము లేని చోట ఎందుకు పోటీ అని పోటీ చేయాలి. స్టాండింగ్ కమిటీలో కూడా బలం మాకే ఉంది. నిన్న మా ప్రకాశం జిల్లా నుంచి 17 మంది బలంగా ఉంటే మీ పార్టీ అంత బలమైందైతే మీరు ఎలక్షన్స్ లో గెలిచి నిలబడొచ్చు కదా.
రాజకీయాన్ని వ్యాపారంగా థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఎందుకు ఈ నీతి మాలినటువంటి రాజకీయం? Right. ఇక్కడేమో Thank you, కొనుగోలు చంద్రశేఖర్ గారు. చేస్తారు, Okay. అక్కడేమో నీతులు చెప్తారు. రైట్ ఈ రెండు విధానాలు, రెండు రకాల సిద్ధాంతాలు ఎందుకు అంటున్నాం? రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. కొనుగోలు చేస్తారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. అక్కడ మాత్రం